నేను నిన్ను వేరే దృష్టితో చూడనప్పుడు భార్యనయ్యాను, కోడలనయ్యాను. ఇప్పుడు నా జీవితం ఏంటి అనే ఆలోచనలు మానే. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది బావా. ఏంటి అర్థమయ్యేది? నువ్వు ఆరాధించింది నా అర్జునేనని తెలిస్తే తెలీదు. అంజలి, అరకు వెళ్ళాలంటే వైజాగ్ మీదుగా వెళ్ళాలి. అసలు వైజాగ్ రూట్ ఇదేనా? నాకు తెలీదు బావా. ఓకే, అరకు లెఫ్ట్ అని ఉంది కదా, మనం రైట్కి వెళ్దాం. అదేంటి బావా, మనం అరకు కదా వెళ్ళాల్సింది, ఎటు వెళ్తున్నామేంటి? అదేంటి బావా నవ్వుతున్నావు? లేదంజలి, ఇప్పుడు మనం అరకు వెళ్ళట్లేదు. ఏంటి, మనం అరకు వెళ్ళడం లేదా? ఎందుకు? ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కాపురం చేయాల్సిన భార్యాభర్తలం కాదు మనం. ఒకరి బాధ ఇంకొకరికి అర్థమయ్యి హెల్ప్ చేసుకోవాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్ మీ. 600 కిలోమీటర్ల దూరం వెళ్ళి అలసిపోవడం కన్నా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ బృందావన్ రిసార్ట్స్కి వెళ్తాం. అక్కడికెందుకు బావా? ఏయ్, కంగారు పడుకో. అక్కడ యోగా క్లాసెస్, సైకలాజికల్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నీ కొత్త జీవితం స్టార్ట్ చేయ అంజలి. నా జీవితమే కాదు బావా, నీ జీవితం కూడా. మనిద్దరి జీవితాల్లో నుంచి ఈ చీకటి పోవాలి, ఇద్దరి జీవితాల్లో వెలుగు రావాలి. దుర్మార్గానికి ఒడిగట్టనని అగ్ని మీద ప్రమాణం చేసి చెప్పు. విముక్తి ప్రసాదించి నువ్వు స్వర్గాన్ని చేరుకునేలా చేస్తారు స్వామీజీ గారు. అబద్ధమాడితే అగ్నికి ఆహుతైపోతావు. అంజలితో సహా నన్ను మోసం చేసిన వాళ్ళందరినీ చంపాలి. అర్జున్ అంజలిని ఒకటవుతే దగ్గరుండి నేను తొంగి చూడాలా? ఆ పని చేయను. ఈ 7 రోజుల్లో నీకు నువ్వే అంతరించిపోతావు. శక్తులు మొత్తం క్షీణించిపోతాయి. ఏంటి? నక్షత్రం పోతాయా? నక్షత్రం పోతే నేను పోతే నా పగ ఎలా తీర్చుకోవాలి? నా పగ ఎలా తీర్చుకోవాలి? ఆపు. కీడు తలపెట్టాలని భావించే నువ్వు శూన్యంలో కలిసిపోయే సమయం వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. నేను ఇందులో నుంచి బయటపడితే
ఏ శక్తి నన్ను ఆపలేదు. ఆపలేదు. నువ్వు ప్రేమించే, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాడి కోసం నేను హెల్ప్ చేసే అవకాశం వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న నీ కోసం ఏమైనా చేస్తాను అంజలి. బావా, చావే గతనుకున్న నాకు కొత్త జీవితాన్ని ఇస్తున్నా. నీకు జీవితాంతో రుణపడి ఉంటాను. అవేం మాటలు అంజలి? అయినా నువ్వు ఇష్టపడేవాడిని కలపడం కోసం ఆ దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, ఎవరో ఒకరిని పంపిస్తాడు. బావా, ఏమైంది? కంగారు పడక అంజలి, ఇంజిన్ హీట్ ఎక్కినట్టుంది. ఉండు, నేను చూసొస్తాను. ఏమైంది బావా? అదే చెక్ చేస్తున్నాను. బావా, బావా, ఏమైంది? ఏమైంది బావా? ఇట్స్ ఓకే అంజలి, పర్లేదు. కూలెంట్ బానే ఉంది. ఇంజిన్ ఎందుకు ఆఫ్ అయిందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరికితే. చుట్టూ చీకటి, ఈ టైంలో ఈ అడవిలో మెకానిక్ దొరుకుతాడా బావా? ఉండు, హెల్ప్ లైన్ కాల్ చేస్తాను. ఛా, సిగ్నల్స్ డౌన్, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అంజలి, ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో, అలా ముందుకెళ్ళి చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. బావా, నన్ను ఒంటరిగా వదిలేసి. భయపడక అంజలి, ఇప్పుడే వస్తాను. ముగ్గు దాటాలి, అందులో అడుగు పెట్టాలి. హలో హలో, హలో, ఎవరైనా ఉన్నారా? హలో, 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 ఎవరైనా ఉన్నారా?
బావా బావా హలో 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 బావా 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 ఆ ముగ్గు దాటాలి అందులో అడుగు పెట్టాలి బావా 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 ఓయ్ ఎవరు నువ్వు? అది నేను మా బావా 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 అంజలి ఏమైంది? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు బావా? ఇతను ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మేము బృందావనం రిసార్ట్స్కి వెళ్ళాలి. ఇక్కడ మాకు కార్ ట్రబుల్ ఇచ్చింది. దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నారేమో అని వెతుకుతున్నాను. ఇది అడవి, ఇక్కడ ఎవరు ఉండరు. పొద్దునే వెతకండి. అదిగో ఆ మూల మీద ఉన్న మర్రి చెట్టు దగ్గర మెకానిక్ షెడ్ ఉంది. ఓకే. బృందావనం రిసార్ట్స్ ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు. మీ కారు పాడైందన్నారు, ఇప్పుడు ఎలా వెళ్తారు? అవును బావా, కార్ పాడైంది. రిసార్ట్స్ ఏమో 9 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఈ అడవిలో అదిగో ఆడ కనిపిస్తున్న పాకలో బస చేయండి. బస బాగుంటుంది, వెళ్ళండి. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. బావా నాకు చాలా భయంగా ఉంది. భయపడక అంజలి, నేనున్నాను కదా. పద వెళ్దాం. అంజలి అంజలి ఏమైంది? బావా బావా ఆ శబ్దం అది కార్ బానెట్ పడింది అంతే. చూడొకసారి. పద వెళ్దాం. పరిపూర్ణమైన కన్య ఈ అడవిలో అడుగు పెట్టింది. ఈ ముగ్గుని తొక్కుతుంది. ఎనిమిది గంటల 15 నిమిషాలకి గీత మండపం నుంచి బయటికి వెళ్ళినట్టు రికార్డ్ అయింది. ఫార్వర్డ్ చేయండి.
వెయిట్ రివైండ్ చేయండి. టైం 8:55 అవుతుంది. అంటే ముహూర్తానికి ఇంకో 10 నిమిషాలు ఉండగానే గీత మండపానికి తిరిగి వచ్చేసింది. ఇంకో 10 నిమిషాల్లో తాళి కడతారన్నప్పుడు గీత ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? 4 కెమెరాలు ఒకేసారి ప్లే చేయండి. క్యామ్ 2 ప్లే చేయండి. వాట్ హ్యాపెండ్? ఏమో సార్, అక్కడి నుంచి వీడియో లేదు. అంటే ఇప్పుడు 9:09 తాళి కట్టే ముహూర్తపు టైం. మండపం దగ్గర వీడియో ప్లే చేయండి. అర్థమైంది. అంటే గీతకు కాలిపట్టి దొరకలేదు. మొహాన్ని కంటిన మట్టి చూస్తుంటే పట్టీ కోసం చాలా ట్రై చేసినట్టుంది. కాలిపట్టి దొరక్కపోతే పెళ్ళి కాదనుకొని మనస్తాపంతో మండపం నుంచి వెళ్ళిపోయి ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా జరుగుంటుందా? అంజలి కోసం గీత పెళ్ళిని త్యాగం చేసి ఉంటుందా? ఈ ఫుటేజ్ చూస్తుంటే మండపానికి గీత ప్రాణాలతోనే తిరిగొచ్చినట్టుంది. పెళ్ళయ్యాకే అదృశ్యమైంది. గీత ఎటిల్నట్టు. అంజలి, నిన్ను ప్రశాంతంగా ఉంచుతానని చెప్పి ఈ అడవిలో ఉంచాను. ఐమ్ సారీ. ఇందులో నీ తప్పే ఉంది బావా. మనం బయలుదేరిన టైం బాలేదు అంతే. అన్నట్టు ఇప్పుడే మాట్లాడొచ్చాను. మెకానిక్ రేపు మార్నింగ్ వస్తానన్నాడు. జీప్ రిపేర్ అవ్వగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే బావా. గుడ్ నైట్ అంజలి, పడుకో. గుడ్ నైట్ బావా. వీడితో 7 అడుగులు నడిచిన నువ్వు 8వ అడుగు ఆ ముగ్గులో వెయ్యాలి. ఆ ముగ్గు దాటాలి. అందులో అడుగు పెట్టాలి.